అందరికీ నమస్కారం అండి. ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు కాశీఖండం 52వ అధ్యాయాన్ని విందామండి. బ్రహ్మ కాశీకి వచ్చుట, దశాశ్వమేధ వర్ణనము. ఓ అగస్యముని, శివుడు పంపిన యోగినులు కానీ సూర్యుడు కానీ తిరిగి మందరాద్రికి రాలేదు. వారు వారణాసి అందే ఉండిపోయినారు. కాశీ సమాచారం శివునికి తెలియలేదు. శివుడు కాముని తన నేత్రాగ్నితో దహించినాడు గాని కాశీయందు అభిలాషను వేడలేక తప్పించినాడు. బ్రహ్మదేవుని బహుమానపూర్వకంగా ఆహ్వానించి, ఓ బ్రహ్మ, సామాన్యజనులను స్త్రీ విరహం వలె కాశీ విరహం నన్ను బాధించున్నది. సుందర కందరములు గల మందిరం నందు నాకు ఆసక్తి లేదు. హాలాహల తాపం కంటే కాశీ విరహతాపం అధిక తాపం కలిగించున్నది. చల్లని కిరణములు గల చంద్రుడు శిరస్సును నుండి అమృత శిఖరములను వర్షించునను కాశీ విరహతాపం శాంతించట్లేదు. నా కాశీ త్యాగ కారణమును నీవు ఎరుగుదు. మందబుద్ధి కూడా కాశీని విడిచిపెట్టాడు. కాశీ మహిమను తెలిసిన వారిని గురించి వేరుగా చెప్పవలన నేను ఇప్పుడే పార్వతీ సమేతముగా కాశీకి వెళ్ళగలను. కానీ స్వధర్మ నిరతుటకు దివోదాసును ఉల్లంఘించుటకు నా మనస్సు అంగీకరించట్లేదు. ఓ విధాత, నీవు సర్వకార్యములు నిర్వహించుటకు సమర్థుడు. నీవు వెంటనే కాశీకి వెళ్ళి నా కార్యమును సాధించుము, నీకు శుభం కలుగును అని బ్రహ్మను కాశీకి పంపెను. బ్రహ్మ శివుని ఆజ్ఞను శిరసావహించి హంసారుడై కాశీ ఎందు ప్రవేశించినాడు. కాశీ దర్శనం వలన తన నేత్రములు ధన్యములైనవని తలంచినాడు. ఆహా, ఇక్కడ స్వర్గంగా తన పుణ్యజలంతో ప్రవహించినది. ఇక్కడ వృక్షములు ఆనందమయములు, ప్రజలు ఆనందమయులు. కాశీ ఆనందభూమి. శివుడు సదా ఆనందప్రదుడు. కాశీ ఎందు సర్వప్రాణులు ఆనంద స్వరూపులే. కాశీ ఎందు సంచరించడు చరణములే ధన్యములు. కాశీనామమును వినడు చెవులే కృతార్థములు. కాశీని మన్నం చేయు మనస్సే సర్వమును మన్నం చేయు మనస్సు. కాశీ ఎందు నిలిపిన బుద్ధియే బుద్ధి. కాశీని దర్శింపని వారికంటే గాలికి ఎగిరివచ్చి కాశీ ఎందు పడిన తృణము ధాన్యము మునుగునవయే శ్రేష్టం. నా పరార్థత్వయ పరిమాణం గల ఆయువు సఫలమైంది. దుర్లభమైన కాశీప్రాప్తి కలిగింది. ఆహా, నా ధర్మ సంపత్తి! ఆహా, నా భాగ్యగౌరవము! శివభక్తి రూప జలముచే తడబడుచున్న నా తపోవృక్షము గొప్ప మనోరథ ఫలములను పండించింది. విశ్వనాథ నిర్మిత కాశీ నా సృష్టి కంటే గొప్పగానున్నది అని తలంచుచు బ్రహ్మ వారణాసిని చూసి మిక్కిలి ప్రసన్నుడైనాడు. ఒకనాడు బ్రహ్మ వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళి కాశీరాజుకు దివోదాసును చూసినాడు. దివోదాసు యథావిధిగా గౌరవించి వచ్చిన కారణం అడిగాను. వృద్ధ బ్రాహ్మణుడు ఇట్లు పలికాను. ఓ రాజా, నేను చాలా కాలం నుండి ఇక్కడ ఉన్నాను. నీవు నన్ను ఎరుంగవు. రిపుంజయుడగు నిన్ను నేను ఎరుగుదును. నీవు సర్వసద్గుణ సంపన్నుడు. నేను వందలాది రాజులను చూసినాను. నీలోనున్న ఎన్ని మంచి గుణములు ఏ రాజుల్లోనూ లేవు. నీకు ప్రజలే కుటుంబము, బ్రాహ్మణులే దేవతలు. మహా తపస్సంపన్నుడువు, సద్గుణములచే ధన్యుడువు, మాన్యుడువు, పూజనీయుడువు. నీ ప్రతాపం నాకు భయపడే దేవతలు సైతము నీకు ప్రతికూలం చేయలేకపోతున్నారు. బ్రాహ్మణునకు నాకే కోరికలు లేవు. స్వార్థంతో నీ గుణములను మెచ్చుకుంటలేదు. నీ గుణములకు వసుడినై. ఓ మహారాజా, నేను యజ్ఞమును చేయదలంచి నీ సహాయంను కోరి వచ్చినాను. కర్మభూమి యొక్క భారతావనియందు నీ రాజధాని కాశీ సర్వోత్తమైంది. ఇక్కడ చేసిన కర్మలు ప్రళయమునందు కూడా క్షేమను పొందవు. కాశీ ఎందు న్యాయంగా సంపాదించిన ధనమును వినియోగం చేయాలి. అన్యదా వినియోగం వలన కష్టములు ప్రాప్తించును. కాశీ మహిమను సర్వజ్ఞాన ప్రదాత యొక్క ముక్కంటి తప్ప అన్యులేరంగరు. అనేక జన్మల పుణ్యం వలన విశ్వనాథుని రెండవ మూర్తి యొక్క కాశీని పరిపాలించున్నావు. కాశీని ముల్లోకముల సారమని, మూడు వేతముల సారమని, మోక్షసారమని మహర్షులు నిర్ణయించిరి. విశ్వనాథుని అనుగ్రహం వలన కాశీని పాలించు భాగ్యం నీకు కలిగింది. కాశీ ఎందొక్క ప్రాణిని రక్షించో ముల్లోకములను రక్షించినట్లే. నీ హితం కోరి మరొక విషయం చెప్తున్నాను. నీకు ఇష్టమైంచో ఆ విధముగా చేయము. కాశీ ఎందు విశ్వేశ్వరుని సర్వకర్మలతో సదా సంతుష్టిని చేయవలను. విశ్వనాథుని అన్యదేవతల వలన చూడరాదు. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, ఆ గంగాధరుని క్రీడా శుభము కోరు బ్రాహ్మణులు రాజులకు హితమును ఉపదేశించాలి. అందువల్ల నీకు హితమును ఉపదేశించుతుని అని పలికి బ్రహ్మ వినకుండాను. దివోదాసు వృద్ధి బ్రాహ్మణుతో ఇట్లా పలికాను. ఓ బ్రాహ్మణాత్మ, నీవు చెప్పినది నా మనసులో పదిలిపరుచుకుంటాను. నేను మీ సేవకుడు. మీరు యజ్ఞం చేయుటకు అవసరమగు సామాగ్రి మా కోశాగారం నుండి తీసుకుని వెళ్ళండి. నా సర్వము మీ ఆధీనంలో ఉండును. నీ మనోరథం సిద్ధించినట్లు తలచి నిశ్చింతగా యజ్ఞములు చేయండి. నా పుత్ర కళత్ర దేహములు పరోపకారం కొరకే. రాజులకు యజ్ఞములు తీర్థముల కంటే ప్రజాపాలనమే పరమధర్మమని పండితులు చెప్తారు. బ్రాహ్మణుల పాదోదక స్నానమే నాకు అపప్రృత స్నానము. బ్రాహ్మణులను భుజింపు చేయట యజ్ఞము కంటే విశిష్టమైంది. నీ వంటి బ్రాహ్మణి రాక వలన ధన్యుణ్ణైతిని. నీవు ఏకాగ్రచిత్తంతో గొప్పగా దక్షిణలు ఇచ్చి అనేక యజ్ఞములు అనర్చము అని పలికాను. ఈ విధంగా దివోదాస్ సహాయమును పొంది బ్రహ్మ కాశీయందు దశాశ్వమేధ యాగములను చేసిన.
ఆ యజ్ఞధూమము గగనం వరకు వ్యాపించటం వలన నాటి నుండి ఆకాశం నీలముగానున్నది. కాశీయందు బ్రహ్మయజ్ఞములు చేసిన తీర్థము అప్పటి నుండి దశాశ్వమేధ తీర్థముగా ప్రసిద్ధి చెందింది. అది అంతకు పూర్వము రుద్ర సరోవరం తీర్థం అని పిలువబడింది. అనంతరము భగీరథి వలన గంగ అక్కడికి వచ్చినందున దశాశ్వమేధ తీర్థము పరమ పవిత్ర తీర్థముగా ప్రఖ్యాతిని పొందింది. ఓ ముని, బ్రహ్మ దశాశ్వమేధేశ్వర లింగమును స్థాపించి నాటి నుండి అక్కడే ఉండెను. దివోదాసునది కొంచెం కూడా దోషమును కనుగొనలేకపోయాను. కార్యం నెరవేర్పక శివుని సముఖమునకు వెళ్ళుటకు ఇష్టపడలేదు. కాశీ ప్రభావం గుర్తించి బ్రహ్మేశ్వరలింగమును స్థాపించి విశ్వనాథుని ధ్యానించు కాశీయందుండి ఇట్లు తలంచాను. విశ్వేశ్వరుని రెండవ మూర్తిగా కాశీని సేవించు నన్ను శివుడు కోపించడు. అనేక జన్మ సంచిత కర్మలను నిర్మూలించి కాశీని పొంది అవివేకులు మాత్రమే విడిచి వెళ్తారు. కాశీ విరహతాపంతో శివుడు బాధపట్ట సముచితమే. పాపనాశినియకు కాశీని త్యజించున్నారు నరపశువులు. విశ్వనాథుని అనుగ్రహం వలన కాశీకి వచ్చి మోక్షలక్ష్మిని కోరువారు కాశీని విడురాదు. కాశీకి వచ్చి మరొక చోటికి వెళ్ళి వారికి చేతి కింద ధర్మార్థ కామోక్షంలో జారిపోవును. దుర్బుద్ధి కలవారు మాత్రమే పాపనాశిని, పుణ్యవర్ధిని, మోక్షసుఖదాయిని అగు కాశీని విడిచెదరు. కాశీని నిమిషం సేవించటం వల్ల కలుగు ఫలము సత్య వైకుంఠ లోకములందు లేదు అని భావించి బ్రహ్మ కాశీయందే ఉండెను. ఓ కుంభసంభవ, కాశీయందు దశాశ్వమేధ తీర్థము సర్వతీర్థ శిరోమణి. ఇక్కడ చేసిన స్నానము, దానము, జపము, హోమము, వేదాధ్యయనము, దేవపూజ, సంధ్యోపాసన, తర్పణ, శ్రాద్ధము, పితృకర్మలు, సత్కర్మలు, అక్షయ ఫలములు నొసంగును. ఒకసారి దశాశ్వమేధ తీర్థమునందు స్నానమును చేసి దశాశ్వమేధేశ్వరుని దర్శించిన ఎడల సర్వ పాప విముక్తుడవును. జ్యేష్ఠమాసమునందు శుక్లపక్షమున పాడ్యము నాడు దశాశ్వమేధ తీర్థమునందు స్నానం చేసిన ఎడల ఒక జన్మ పాపములు నశించును. జ్యేష్ఠ శుద్ధ విధి నాడు స్నానం అనుష్ఠించు 2 జన్మల పాపములు వెంటనే నశించును. జ్యేష్ఠ శుద్ధ దశం వరకు ప్రతిరోజు స్నానం చేయవారు ఆయా తిథుల సంఖ్యను అనుసరించి ఆయా జన్మల పాపముల నుండి విముక్తులగుదురు. దశజన్మల పాపములను హరించు దశహర తిథి రోజు దశాశ్వమేధ తీర్థమున స్నానం చేసిన ఎడల యముని యాతనలను చూడరు. ఆనాడు దశాశ్వమేధేశ్వరుని సూచించు దశజన్మల పాపములు నశించును. పునర్జన్మ ఉండదు. జ్యేష్ఠమాసమున శుక్లపక్షమంతయు వార్షిక యాత్ర చేసిన వారికి ఎట్టి విఘ్నములు కలగవు. దశహరా తిథి నాడు దశాశ్వమేధ తీర్థములో ఒక్కసారి స్నానం అనర్చించు 10 అశ్వమేధ యాగముల అవభృత స్నాన ఫలము లభించును. శీతలాదేవి సమీపముందు గల దశహరేశ్వరిని నమస్కరించిన వారు దుర్గతిని పొందరు. కాశీయందు అంతర్గృహమునకు దక్షిణ ద్వారమని ప్రసిద్ధి చెందిన ప్రదేశమును గల బ్రహ్మేశ్వరిని దర్శించిన వారు బ్రహ్మలోకమునందు గౌరవింపబడుదురు. బ్రాహ్మణ వేషమున బ్రహ్మ మందరాద్రి నుండి విశ్వేశ్వరుని రాకకు నిరీక్షించు దివోదాసు నిర్మించిన బ్రహ్మశాలయందు వేదధ్వనింపుచు నివసించును. ఈ అధ్యాయంను శ్రద్ధతో వినినవారు, వినిపించిన వారు బ్రహ్మలోకమును పొందుదురు. ధన్యవాదాలండి.